బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి లిటరలీ షాక్ ఎదురైందని చెప్పుకోవాలి. చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ పైట్ల, అంటే ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఆయనకున్న ఆప్షన్ ఏంటి? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కొద్దిసేపు క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే కేసు నమోదైన తర్వాత విదేశాలకు వెళ్లిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయిన ప్రభాకర్ రావు తనకు బెయిల్ మంజూరు చేస్తే వచ్చి పోలీసులకు అధికారులకు తాను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని చెప్పి అటు కోర్టులో వాదన వినిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు సంబంధించి తనకు ఒక రాజకీయ కక్ష ధోరణితో కేసు పెట్టారని చెప్పింది అని పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు కేసు సంబంధించి చూసినట్లయితే ఈ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ గతంలో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉంటూ అతను పలువురు ఫోన్లు ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ఫోన్లను ట్యాప్ చేసిన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణ మేరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోగానే మొత్తం విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రభాకర్ రావు ఇక్కడ నుంచి నేరుగా అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయాడు. అయితే ఇప్పుడు తనకు బెయిల్ మంజూరు చేస్తే వచ్చి పోలీసులు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు కోర్టు మాత్రం బెయిల్ ఇవ్వలేమని చెప్పి పేర్కొంది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఒకటే చెప్పొచ్చు. అటు ఈ మరోవైపు చూసినట్లయితే అతని పాస్పోర్ట్ ఇప్పటికే రద్దు చేస్తూ సస్పెండ్ చేస్తూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆ ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేది కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీస్ కనుక జారీ అయితే అక్కడ అమెరికా నుంచి డిపోర్టేషన్ చేసి నేరుగా తీసుకుని హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు మాత్రం తనకు అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి చేసిన రిక్వెస్ట్ ని హైకోర్టు కొట్టివేసింది. ఫర్దర్ గా అతను ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్ యూ.